వాట్సాప్ గైస్ ఆండ్రాయిడ్ 15 బీటా 2 అప్డేట్ వచ్చింది. అప్డేట్ చేద్దాం ఒకసారి. పెద్ద అప్డేట్ వచ్చింది. 771 MB వచ్చింది. ఏం న్యూ ఫీచర్స్ వచ్చినాయో చూద్దాం మనం. ఫోన్ అయితే అప్డేట్ అయింది, రీస్టార్ట్ అయింది ఇప్పుడే. చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఈ ఆండ్రాయిడ్ 15 అప్డేట్లో ఏమేమి చేంజెస్ వచ్చినాయో చూద్దాము. ఫస్ట్ మనకి ఇక్కడ వాల్యూమ్ స్లైడర్లో వచ్చింది చేంజ్. ఈ డిజైన్ చేంజ్ అయింది చూడండి. మళ్ళీ స్లైడ్ చేస్తున్నప్పుడు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇంక్రీజ్ అయిన కొద్దీ స్ట్రెంత్ పెరుగుతుంది. ఇంకా ఈ సెట్టింగ్స్లో కూడా డిజైన్ చేంజెస్ వచ్చినాయి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇవి వన్ ట్యాప్ మ్యూట్ అయిపోతున్నాయి. మళ్ళీ మనకు ఎంతైతే వాల్యూమ్ ఉండేనో మళ్ళీ మనం ఎనేబుల్ చేసినప్పుడు అంత వాల్యూమే ఉంటుంది. ఈ డ్రాప్ డౌన్ కూడా ఇచ్చారు. ఇక్కడ డ్రాప్ డౌన్ ఎక్స్పాండ్ చేస్తే మనకి ఆప్షన్స్ ఉన్నాయి. రింగ్ అండ్ నోటిఫికేషన్కి సపరేట్ వాల్యూమ్ మనకు లాస్ట్ అప్డేట్లోనే వచ్చింది. నెక్స్ట్ చేంజ్ వాల్పేపర్ అండ్ స్టైల్ ఉంది. ఇక్కడ మనకు కలర్ కాంట్రాస్ట్ ఆప్షన్ యాడ్ చేసారు చూడండి. ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్, మీడియం, హై ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి. మళ్ళీ నెక్స్ట్ టెక్స్ట్ కాంట్రాస్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. యూజువల్గా ఈ ఆప్షన్ ముందు డెవలపర్ ఆప్షన్స్లో ఉంటుండే, కానీ ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసిర్రు. సినిమాటిక్ వాల్పేపర్స్ అయితే రీసెంట్గానే రోల్ అవుట్ అయినాయి. అవి కూడా 15 ఫీచర్సే. ఇప్పుడు సెట్టింగ్స్లో చూద్దాము. బ్యాటరీ సైకిల్ కౌంట్ లాస్ట్ టైం ఇచ్చినుండే, కానీ మళ్ళీ తీసేసారు. ఎందుకో అర్థమవుతలేదు. మళ్ళీ అది ఇక్కడ బ్యాటరీ డయాగ్నోస్టిక్లో రావాలి. ఇక్కడ మన బ్యాటరీ హెల్త్ చూపిస్తుంది. మేబీ నెక్స్ట్ అప్డేట్లో యాడ్ చేస్తారనుకుంటా. ఇక్కడ మనం స్టోరేజ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ సిస్టమ్కి సపరేట్ కాలం ఇచ్చారు. యూజువల్గా మనకి ఇక్కడ యాప్స్ పైన సిస్టమ్ ఉంటుండే కదా, సిస్టమ్ ఫైల్స్కి ఎంత స్టోరేజ్ చూపిస్తుండే, కానీ ఇక్కడ ఆండ్రాయిడ్ 14 స్టోరేజ్ ఇంకా సిస్టమ్ ఫైల్ స్టోరేజ్ సపరేట్ చూపిస్తుంది. ఇది ఇంకా ఆండ్రాయిడ్ 14 అనే ఉంది, 15 అని ఏం రీనేమ్ కాలేదు. నెక్స్ట్ చేంజ్ సౌండ్ అండ్ వైబ్రేషన్లు ఉంది. సౌండ్ అండ్ వైబ్రేషన్లో మనకి హ్యాప్టిక్స్ ఉంటాయి కదా, వైబ్రేషన్ అండ్ హ్యాప్టిక్స్. ఇక్కడ ఒక కొత్త ఫీచర్ ఇచ్చారు. ఏంటంటే అడాప్టివ్ వైబ్రేషన్. గూగుల్ మనకు చాలా అడాప్టివ్ ఫీచర్స్ ఇస్తారు. అడాప్టివ్ సౌండ్, అడాప్టివ్ కనెక్టివిటీ, అట్లనే ఇది కూడా అడాప్టివ్ వైబ్రేషన్. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు కాల్ వచ్చింది అనుకోండి, అది టేబుల్ పైన ఉంటే లో స్ట్రెంత్లో వైబ్రేట్ అవుతుంది. ఆర్ఎల్స్ వేరే మ్యాట్ పైన ఎక్కడైనా కింద ఉంటే హై స్ట్రెంత్ వైబ్రేట్ అవుతుంది. ఎందుకంటే మనకు టేబుల్ పైన ఉన్నప్పుడు ఎక్కువ వైబ్రేషన్, ఇరిటేషన్ వస్తుంది కదా, అట్లా మనకి ఇది డిటెక్ట్ చేస్తుంది. ఈ డిటెక్షన్ కోసము మన మైక్రోఫోన్ ఇంకా అదర్ సెన్సర్స్ యూజ్ చేస్తారంట. ఇక్కడ డిస్క్లైమర్ ఇచ్చిండు. నెక్స్ట్ చేంజ్ చూద్దాము. వాల్పేపర్ అండ్ స్టైల్ ఇంతకుముందు చేసినాము. సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో మనకు కొత్త ఫీచర్ యాడ్ చేసారు, ప్రైవేట్ స్పేస్ అని. ఇది మనం సపరేట్ ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు, అంటే సెక్యూర్ వాల్ట్ లాగా. దాంట్లో యాప్స్ ఉంటాయి. దీనిపైన డెడికేటెడ్ వీడియో వేస్తా, సెటప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. ఈస్టర్ ఎగ్ చూద్దాము. ఈస్టర్ ఎగ్ చేంజ్ అయిందా లేదా. లాస్ట్ బీటా 1లో చేంజ్ కాలేదు. ఆండ్రాయిడ్ 15 అనే వస్తుంది. నెక్స్ట్ చేంజ్ వచ్చేసి బ్లూటూత్కి ఇక్కడ ఒక ఫీచర్ యాడ్ చేశారు, ఆటోమేటిక్లీ టర్న్ ఆన్ అగైన్ టుమారో అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బడ్స్ యూజ్ చేస్తాం, ఆర్ఎల్స్ వేరే బ్లూటూత్ డివైసెస్ యూజ్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు మనం టెంపరీగా ఆఫ్ చేసినా కానీ నెక్స్ట్ డేకి అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయి వేరే డివైసెస్ కనెక్ట్ అయిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఆండ్రాయిడ్ 15 పైన మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. ఇంకా ప్రైవేట్ స్పేస్ సెటప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు.